బాగా పాలు కడుక్కో ఇది పట్టించి హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే శుక్రవారం అండి. నేను 5 శుక్రవారాలు వారాహి అమ్మవారికి అలానే లక్ష్మీదేవి అమ్మవారికి చేసుకుంటా అనుకొని దండం పెట్టుకున్నాను. ఈ వారంతో 5 వారాలు అయితే పూర్తి అయిపోయాయి అనమాట. పూజ అయితే ఈ విధంగా అయితే నేనైతే చేసుకున్నానండి. ఇటైతే పాయసం అయితే చేస్తున్నాను. పాలు అయితే మంచిగా పొంగాయండి. బియ్యం వేసేసాను, ఇక బెల్లం వేసుకోవటమే. అమ్మవారికి అయితే చీర, పూలు, పళ్ళు ఇలా పెట్టేసుకున్నానండి. వాయనం అయితే అమ్మవారికి అయితే పెట్టేసుకున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేను 5 శుక్రవారాలు వారాహి అమ్మవారికి అలానే లక్ష్మీదేవి అమ్మవారికి చేసుకున్నాను. ఈ రోజుతో 5 వారాలు అయితే పూర్తి అయిపోయినాయి అనమాట. పూజా కార్యక్రమం అయితే నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నానండి. మా చెల్లి పూతరేకులు తీసుకొని వచ్చింది. నాకు ఉంటే అర్థమైందండి. మొత్తం నేను తినలేను రా. కానీ ఎంత ప్రాసెస్ అయితే బాగుంది. ఇంకేదో తెచ్చాను. ఏ పుట్టింటికి వెళ్తే చెల్లి ఏం తీసుకురాదమ్మా. ఈ చెల్లి పుట్టింటికి వచ్చినా తీసుకొస్తుంది. మంచి చెల్లి. అంటే మా నాయనమ్మ అందరి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నది. ఎవరింటికన్నా వెళ్తే ఉట్టి చేతులతోటి వెళ్ళకూడదు. ఏదో ఒకటి మన ఇంట్లో ఉన్నవైనా ఇట్లా బయట నుంచే కొనుక్కొని తీసుకొని వెళ్ళాలని కాదు. మా నాయనమ్మ కాదా? మా నాయనమ్మ అట్లా చెప్తూ ఉండేది అనమాట చిన్నప్పుడు. అలా నేర్చుకొని చూసిన వాళ్ళే వాళ్ళ దగ్గర తింటావా? అన్నం ముద్ద కలిపెట్టినా. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్. అన్నయ్య వంటలు చేసిపోయిన తర్వాత మళ్ళీ వదిన చేస్తుంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు అయితే పాలకూర అయితే చేస్తున్నాను. నేను ఒక 4 కట్టలు నీట్గా, అంటే 4 కట్టలు అయితే తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి ఒక బౌల్లో అయితే వేసుకుంటాను వాటర్తోనే. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి రెగ్యులర్గా వాడే గిన్నెలోనైతే పెట్టేస్తున్నాను. ఒక 4 పావులు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్నిసార్లు నీళ్ళు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒకసారి గంటతో కలుపుకొని దీంట్లో పాలకూరలు వేసుకోవాలండి. ఆకుకూరలకి ఎక్కువ కొంచెం ఇసుక అనేది ఉంటుంది కాబట్టి బాగా 2-3 సార్లు కడిగి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆవిరికి మంచిగా ఉంటుంది పాలకూర పప్పు, పాలకూర రైస్, పాలక్ పన్నీరు బాగుంటుంది కదా. పాలకూర టమాటా ఎక్కువ ఇష్టపడుతుంది మా ఇంట్లోనైతే బాగా. వీళ్ళు బాగుంటుంది పాలకూర టమాటా. అప్పుడప్పుడు తినొచ్చు, చాలా మందికి ఇది తింటే పడదంటారు కదా. అవును, మాకైతే మా పెళ్ళైన కాడ నుండి అయితే గత 17 సంవత్సరాల నుండి వీళ్ళు తింటూనే ఉంటారు పాలకూర టమాటా. బాగా ఇష్టం అందరికి. ఒకసారి కలుపుకుందాం.
వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆకులు బాగా ఉడకనిచ్చిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్, కారం వేసుకోవాలి. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను కానీ ఎల్లిపాయ దంచి వేస్తాను. మెంతికూర టమాటా చేసుకున్నానండి. మా యోధాకి ఇష్టం మెంతికూర టమాటా. కొంచెం కాడలు లేతగా ఉన్నాయి, అందుకే మొత్తము కట్ చేస్తున్నా ఆకులు కాడలన్నీ. అటు పక్క టమాటా కట్ చేసి పెట్టేసింది నేను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఇంకొంచెం ఆ పప్పులో వేద్దామని. పచ్చడికైనా పప్పులో అయినా బాగుంటుంది మెంతికూర. ఇది పెద్దగా ఉంది మెంతికూర. నేను వేసా మెంతులు షూటింగ్ పని యోధాతో వెళ్ళా. ఆకులో చెడిపోయినాయి. మట్టి ఉంటే ఏది వేస్ట్ చేయను, డబ్బాలలో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. మెంతికూర చపాతీ చేస్తారు, ఎంత బాగుంటుందో. మునక్కాడ చపాతీ అవి కూడా బాగుంటాయి, పరోటా టైప్లో చేసుకుని బాగుంటుంది. చిన్నప్పుడు యోగా బాగా క్యారెట్, బీట్రూట్ వేసి చపాతీలు చేసేదాన్ని. ఇప్పుడు చేయట్లేదు. ఇటైతే మెంతికూర టమాటాలు చేస్తున్నానండి. ఇప్పుడైతే కళాయి పెట్టుకుని ఒక 3 పావులు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎవరి వదక్క ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మెంతికూర అయితే నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. చాలామంది టమాటాలు వేసిన తర్వాత మెంతికూర వేస్తారు. లేదు, మెంతికూర పోపులో వేసి కొంచెం మగ్గిన తర్వాతనే టమాటాలు వేయాలి. నేను 2-3 చేస్తుంటే చూసా. టమాటా కూర అంతా మగ్గిన తర్వాత లాస్ట్ చేదు అట్లనే ఉండిపోయి కర్రీ అంతా చేదుగా అయిపోతుంది. కొంచెం పిల్లలు ఉంటే ఇష్టంగా కూడా తిండు చేదు ఏంటా అని. కొంచెం నూనెలో మగ్గించుకున్న తర్వాత టమాటాలు వేస్తే బాగుంటుంది. ఇంక నేను కూడా అట్లా వేస్తా. మెంతికూర తాలింపులు వేసి మంచి మగ్గిన తర్వాత టమాటా వేస్తా. కొంతమంది టమాటా కూర అంతా అయిపోయే ముందు లైట్ కాకుండా ఇలా జల్లుతారు. ఉంటది కదా, అది చూడటానికి గ్రీన్ ఉంటుంది కానీ పచ్చిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే పాలకూర తీసి కలుపుతున్నాము. ఆకెమ్మటే ఉడికిపోయింది. మగ్గుతుంది. ఆకుకూరలు కట్ చేసేటప్పుడు ఇంత ఆకుకూర అనిపిస్తుంది. మగ్గిన తర్వాత కొంచెమే ఉంటుంది, అది ఎంతో అవ్వదు. ఫస్ట్ వేస్తాను దీంట్లో 1 స్పూన్ అయితే పసుపు వేస్తానండి. ఇది పట్టించిన పసుపు కొంచెం వేసినా కూడా బాగా ఎల్లోగా కనపడుతుంది. ఇక్కడైతే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మగ్గుతున్నాయి. పిల్లలు ఇష్టంగా ఆకుకూరలు తినకపోతే మెంతికూర, పాలకూర, తోటకూర, చుక్కకూర, గోంగూర అన్ని ఆకుకూరలు కలిపి ఒక గ్లాస్ పప్పు పెట్టేసి కుక్కర్లో వండి తాలింపు వేసామనుకో పిల్లలు తింటారు. ఇక దాంట్లో టమాటా, చింతపండు కూడా అవసరం ఉండదు. అన్ని ఆకుకూరలు వేస్తాం కదా, చుక్కకూర పుల్లగా ఉంటుంది, గోంగూర పుల్లగానే ఉంటుంది. ఇప్పుడు మెంతికూర వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకోవాలి. మెంతులు తింటే చేదు మెంతు పిండి తింటే చేదు అనిపిస్తుంది. మెంతులు ఉట్టి నోట్లో వేసుకుంటే చేదు అనిపించదు. నీకు కూడా అట్లా అనిపిస్తుంది? నేను ఎప్పుడు అంత ట్రై చేయలేదు. మెంతులు తింటా, డబ్బాలలో పోస్తాయి కదా, మెంతులు పోసేటప్పుడు కొన్ని నోట్లు వేసుకొని నవ్వుతా, అంత చేదు అనిపించదు. మళ్ళీ మెంతు పిండి కొంచెం నేలకు మీద వేసుకుంటే ఒకలాంటి చేదు వస్తుంది. మొత్తం వాటర్ అన్ని మూత పెట్టాం కదా, వాటర్
స్పూన్నర వేసిన ఆల్రెడీ ఆకుకూరలలో సాల్ట్ ఉంటుంది. ఇది కూడా మా వారికి అయితే సాల్ట్ అయితే సరిపోదు, మళ్ళీ కలుపుకోండి. సాల్ట్ ఎక్కువ తింటారు, నేను సాల్ట్ తక్కువ. ఇప్పుడు కారము, ఇది కారం ఏమి ఉండదు. ఒక 4 స్పూన్లు వేసాను, చిన్న స్పూన్ వేసాను. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకుంటే మళ్ళీ కొంచెం వాటర్ లాగా వస్తుంది. ఉప్పు కారం వేసాం కదా, ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత తెలిపేదాన్ని చేస్తే బాగుంటుంది. ఆకుకూరలు తీసుకొచ్చిన వెంటనే వండితే ఒక టేస్ట్ వస్తుంది, ఫ్రిడ్జ్లో పెట్టి వండితే ఒక టేస్ట్ వస్తుంది. ఫ్రెష్గా ఉండదు, తీసుకొచ్చుకున్న వెంటనే వండితే. అంటే కట్ చేసిన 1 వీక్ అట్లా మనం వండేస్తాం కదా కర్రీస్. ఇదైతే ఒకసారి మెంతికూరని కలుపుదాం. అది కూడా మగ్గాలి కొంచెం టైం పడుతుంది. మెంతికూర అయితే ఆయిల్లో మంచిగా మగ్గిందండి. ఇప్పుడైతే కొంచెం పసుపు పెట్టి వేసుకున్నాము, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని టమాటా ముక్కలు వేసుకున్నాం. ముక్కలు వేసుకున్నాం. టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకొని మూత పెట్టుకుంటే ఈ టమాటా ముక్కలు ఆయిల్లో మంచిగా మగ్గుతుంది. తర్వాత సాల్ట్ అని కారం వేసుకోవటం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. పోపులోనే వేసేయాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందే అలా వేస్తే అడుగంటినట్టు అయితే కొంచెం టమాటా మగ్గిన తర్వాత వేస్తాం. అయింది అని చెప్పి మంచిగా తింటుంది. ఇప్పుడు ఎల్లిపాయను కచ్చా పచ్చగా దంచి దీంట్లో వేసుకొని కలుపుకోవాలండి. ఇంకా పాలకూర ఇంకా వెరైటీ చేసుకోవాలంటే ఉల్లిగడ్డలు, ఎల్లిపాయ, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారము మిక్సీ పట్టేసుకొని కళాయిలో ఆయిల్ వేసి కొంచెం ఒక చిన్నవి అంటే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ముక్క ఉల్లిగడ్డ వేసి మగ్గిన తర్వాత పాలకూర మగ్గిన తర్వాత పసుపు వేసుకొని మగ్గిన తర్వాత దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న ఈ వెల్లుల్లి కారం వేసి చేసుకుంటే పాలకూర బాగుంటుందండి. వేడివేడి అన్నంలో తినడానికి, చపాతీలో కూడా బాగుంటుంది. ఉల్లిపాయ వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అయిపోయింది పాలకూర. ఇప్పుడు ఒకసారి టమాటా వేసాం కదా, కలుపుకొని కొంచెం సాల్ట్ వేస్తే టమాటా ముక్కలు త్వరగా ఉడుకుతుంది. మూత పెట్టుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ముందే వేస్తే అడుగంటినట్టు అయితే అని చెప్పేసి నేను ఇప్పుడు లాస్ట్లో టమాటాలు వేసిన తర్వాత వేస్తున్నా. ఇప్పుడు ఈ టమాటా ముక్కలతో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గిద్ది, మనకి ఎక్కడ పచ్చివాసన రాదు. ఉప్పు వేసాం కదా, టమాటా ముక్కల్లో కొంచెం వాటర్ అయితే వచ్చాయి. దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసాను, ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, మళ్ళీ ఒక 2 స్పూన్లు కారం అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని లాస్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకుంటే మెంతికూర టమాటా చేయటం అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్ అండి. ఓకే బాయ్. ఇప్పుడైతే అన్నం తింటాం, ఆకలి అవుతుంది. ఈరోజు మా ఆవిడ అమ్మవారి వ్రతం అంటే వారాహి అమ్మవారి వ్రతం అన్నమాట. ఇది 5వ శుక్రవారం అండి. ఈ రోజుతో అయిపోయిందనమాట. తను చేసుకుంది ఈరోజు పూజా కార్యక్రమం అంతా కూడా. అయితే ఇంటికైతే రేణుని పిలిచింది, రేణు వచ్చింది. వేణుగారిని కూడా పిలిచాము, వేణుగారు కొంచెం లేటుగా వస్తాను అన్నారు. సో ఈరోజు మా ఇంట్లో భోజనాలు ఏంటి అంటే, వండిన వంటకాలు ఏంటి అంటే ఇది పాలకూర
పాలకూర, మెంతుకూర, టమాటా, గోంగూర పచ్చడి అక్కడ ఉంది. గోంగూర పచ్చడి చేశానండి. నేను చేసేసి బయటికి వెళ్ళేసి వచ్చా. ఇది వచ్చేసి ఇది కాకరకాయ. నలుపు కాకరకాయ, ఇది తెలుపు కాకరకాయ, ఇదేమో దొండకాయ. ఇది వచ్చేసి దొండకాయ, చింతపండు పచ్చడి, పచ్చిమిరపకాయలు చింతపండు వేసి నూనెటువంటి పచ్చడి, పాయసం, ఇంకా కర్డ్. సో ఇవన్నీ అన్నమాట. మొత్తం మావిడే తిందు, మావిడితో పాటు మేము కూడా తింటాము. ప్రసాదం కూడా ఎందుకు వచ్చింది? ప్రసాదం నా ఇంటికి ప్రసాదం వచ్చింది. ఇప్పుడు అదే కవితక్క వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాను. అక్కడ కవితక్క ఇచ్చారన్నమాట. నాకేనా ఫస్ట్ టైం ఇవ్వండి. ఈ స్పూన్స్ ఎవరికి? తీసుకోండి. నాకు పాయసం స్పూన్తో తింటే ఇష్టం. రామ్మా. బస్ పడేసింది పాయసం. అమృతంలో ఉంది. కలిసి అమృతంలో వస్తూనే ఉంటాయి. మనం ఇంట్లో ఎంత చేసుకున్నా ప్రసాదం రుచి ప్రసాదందే. అమృతం అదృష్టం. ప్రసాదం దక్కాలంటే అదృష్టం. చాలా రోజులు అయింది మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసి. బాయ్ అండి. బాయ్ అండి. ఫోటో పసిపడకపోతే బాగా పాలు కలుపుకో. ఇది పట్టించి పసుపు మంచిగా ఉంటుంది. ఆల్రెడీ నైట్ మనం కూర్చొని వచ్చింది బెడ్షీట్ 2-3 సార్లు కాలు కడిగినా, అవును. పోవట్లేదు ఇది. 2 చేతులు రాయాలి కింద పెట్టి కింద. ఓకేనా కదా? కొద్దు వేస్తానండి. అది వారాహి అమ్మవారి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నారండి వదిన. సో ఈరోజు తాంబూలం వేయడానికి పిలిచారనమాట నన్ను. సో వచ్చి తాంబూలం తీసుకొని వెళ్తున్నాను. థ్యాంక్ యూ వదిన పిలిచినందుకు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు అంటే తాంబూలానికి బొట్టు ఉంచుకోవడానికి ఎక్కడికి పిలిచినా కూడా ఎంత దూరమైనా వెళ్ళి రావాలి అని అంటారు. సో అదృష్టం ఈ వారం నాకు దక్కినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రకంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను అనమాట. వాయినం తీసుకోవడానికి మా ఇంటికి వచ్చాను. అదే ఫస్ట్ థ్యాంక్ యూ వదినా. అయినప్పుడు ఆటో బుక్ చేసుకో వచ్చేయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరు మీకు కూడా వర్తిస్తుంది అనమాట. మీరు కూడా అలానే ఆటో బుక్ చేసుకొని రావచ్చు అనమాట. వాళ్ళు కాలేజ్కి ఎక్కువ టైప్స్ వచ్చారు. అయిపోయి ఇంటికి వస్తే అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోతారు. మన ఇద్దరే మాట్లాడు. అది మా ఇంటికి వస్తే అన్నయ్య ఉంటారు కాబట్టి మంచిగా వండుకొని తినొచ్చు. సాంగ్ మంచిగా టైం పాస్ అయింది. ఇవన్నీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడు బోర్ కొట్టినా ఎప్పుడు రావాలనిపించినా మా డోర్ తీసే ఉండదు. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఓకే, ఫోన్ చేస్తేనే వదిలి పిలిస్తేనే రావాలి. అదే లేదు వస్తుంది తప్పకుండా. ఆ మధ్యలోనే ఏమో ఇంకా హెల్త్ బాగాలేదు, అటు ఇటు తిరగడం అయింది, ఇంకా కొంచెం బిజీగా ఉండే.
అట్లా నేను జస్ట్ కూడా పంపించమని ఎప్పుడో చెప్తా నువ్వే పంపి సండేనే మాకు వెళ్ళాలి మళ్ళీ నెక్స్ట్ సండే పంపించాను సాటర్డే సండే రోజు మొత్తం ఆడుకుంటది ఇక్కడే కాబట్టి అన్నయ్య వచ్చి ఈవినింగ్ టైం లో తీసుకెళ్తారు అప్పుడు లాస్ట్ బిఫోర్ 2 weeks బ్యాక్ రమ్మంటే పంపిద్దాం అనుకున్నా అప్పుడే మీరు షూట్కి వెళ్ళారు నెక్స్ట్ వీక్ మేము కెమెరామెన్ ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు షూటింగ్ వెళ్ళాలి నెక్స్ట్ వీక్ కి మళ్ళీ మేము ఖమ్మం వెళ్ళినాం 2 days సాటర్డే సండే ఇంకా అట్లా అయిపోయింది అనమాట. హాలిడే ఉన్నా కూడా పంపి నేను ఉన్నా కాబట్టి పిల్లల్ని తీసుకొని మాతో పాటు ఆడుకుంటాను ఓకే తప్పకుండా ఓకేనండి పంపి అన్నయ్య నువ్వు కూడా రాని అప్పుడప్పుడు సరే హే డాడీ బాయ్ 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 అండి. సోప్ బయలుదేరుతున్నారా అప్పుడే అంట వెంబడే 2 hours ఏమైంది వచ్చి జస్ట్ వాళ్ళని తీసుకురమ్మంటే కీస్ ఇవ్వకుండా వచ్చేసారుగా మళ్ళీ వాళ్ళు వెయిట్ చేస్తారు కదా. సో ఒక రోజు ముందు రండి ఒక రోజు సస్పెండ్ చేద్దాం సార్ నమస్కారం సుమాంజలి తెలియజేసుకుంటూ నా బెడ్ మీకోసం బెడ్ కోసం రాలేదు మగవాళ్ళు న్యాయం చేశాక మీరు చేయలేదు ఫీల్ అయిపోతుంది ఆ పెట్టుకోలే కదా మీరు ఇవ్వట్లేదు ఎక్కి మధ్యాహ్నం పడుకోబెట్టాలని ట్రై చేసిండ్రు వచ్చేసేమో అన్నా చదువు చేసింది బాబు సండే హాలిడేస్ వస్తాయి సెకండ్ సండే అప్పుడు రండి కంపల్సరీ ఈవినింగ్ వస్తే సాటర్డే రోజు సండే ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు తప్పకుండా మీరు కూడా ఉంటే ఆ రోజు అవైలబుల్ గా మాకు కొంచెం అవైలబుల్ సాంగ్స్ అయిపోతే మళ్ళీ రెండు సాంగ్స్ ఫ్రీ అయిపోతుంది ఎవరైనా సెలవు ఉన్నప్పుడు అది పోవాల్సి వస్తుంది ఒక రోజు ఖాళీ ఇప్పుడు సాటర్డే సండే కలిసి వచ్చింది అనుకో అప్పుడు సాంగ్ షూట్ కి 2 రోజులు కలిసి వస్తుంది అట్లా ప్లాన్ చేసుకున్నాం అవునండి మళ్ళీ లీవ్స్ అన్నా కూడా ఓకే హలో థ్యాంక్ యూ బాయ్ 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 దినా బాయ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్